ముందుగా క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. బోధింపనారంభించి ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇదిగో ప్రతి జనములో, అది ఏ జనమైనా, యూదా జనమైన, ఇజ్రాయేల్ జనాంగమైన, లేదా అన్య జనాంగం ఏదైనా, ఇదిగో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చూడండి, ఆయన అంగీకరించాడు కాబట్టే కొర్నేలుతో ఈ విషయాన్ని తెలియజేసి రక్షణను కల్పిస్తూ ఉన్నాడు. ఇదిగో ఏమంటున్నాడు? ప్రతి జనములో ఆయనకు భయపడి, దేవునికి భయపడి, దేవుని ధర్మ కార్యాలను, దేవుని నీతి క్రియలను చేసే జనాంగం ఏదైనా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? అంగీకరిస్తాడంట. వాళ్ళు రక్షణ పొందుకుంటే, బాప్తిస్మం పొందుకుంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని చెప్తూ యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి అయితే ఏమంటున్నాడు? 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని చెప్తున్నాడా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, 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 రాజు ఆయన. ఏమంటున్నాడు ఇంకా? ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. చూడండి, అపోస్తలు చాలా క్లియర్గా చెప్తున్నాడండి. దేవుడు వేరు, దేవుని కుమారుడు వేరు. దేవుడు అంటే యెహోవా, దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ప్రభువు, రాజు. ఆయన ప్రభువే, దేవుడు కాదు. దేవుడు మనకొక్కడే, ఆయన యెహోవా. కాబట్టి ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. మీకు అంతా తెలుసు, ఇజ్రాయేలీయులకు యేసుక్రీస్తు ఈ దేవుని మాటల్ని ఏ విధంగా బోధించాడో, ఏం మాటల్ని బోధించాడో మీకు తెలుసు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ఏమని చెప్పాడు యోహాను? ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్తూ, సర్ప సంతానమా, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఇప్పుడే ఉంచబడి ఉన్నది. మారు మనసు పొందుటకు మీకు ఈ యేసుక్రీస్తు వైపు తిరగడానికి, మీకు మారు మనసును అనుగ్రహించడానికి ఏ విధంగా తిరిగారు, మీకు బోధించిన వాడు ఎవడు అని మాట్లాడిన మాటలు. తర్వాత యేసుక్రీస్తు వారు బోధించడము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని. తర్వాత శిష్యులను పంపించినప్పుడు కూడా మారు మనసు పొందండి, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని చెప్పిన సంగతులంతా మీకు తెలియను. అదేదనగా ఏమంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నది ఏ విషయాలు తెలుసా? ఇదిగో బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించిన తర్వాత ఏమైందో తెలుసా? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అభిషేకించాడా లేదా? ఇదిగో ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డునకు వచ్చినప్పుడు ఏమన్నాడు? పరలోకంలో నుండి ఒక స్వరం వినిపించింది, ఆకాశం తెరవబడి ఒక పావురం ఆయన మీద వ్రాలింది. ఏమన్నాడు ఆయన? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాటలు వినిపించాయి. అవునా కదా? కాబట్టి ఇక్కడ ముగ్గురిని చెప్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నది. ఇదిగో మీరు గమనించింది, మీకు ఇజ్రాయేలీయులకు జరిగినది అంతా తెలుసు కదా. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, నజరేయుడైన యేసును నియమించుకున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు, శక్తితో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత, అనగా సాతాను చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇదిగో దేవుడి ద్వారా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నాడంట? యేసుక్రీస్తుకు తోడై ఉన్నాడు. కాబట్టే యేసుక్రీస్తు మేలు చేస్తూ సాతాను ద్వారా పీడింపబడుతున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తూ వచ్చాడు. చాలా క్లియర్గా చెప్తున్నానండి. దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు. యేసుక్రీస్తు అంటే ప్రభువు, దేవుడు అంటే అందరికీ, అంటే యేసుక్రీస్తు వారికి కూడా పైగా ఉన్నవాడు. ఆయనే ఇతనికి తోడై ఉన్నాడు, ఆయనే ఇతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, ఆయనే ఇతనికి శక్తిని అనుగ్రహించాడు, ఆయనే స్వస్థత చేసే శక్తిని
అనుగ్రహించాడు, మేలు చేసే శక్తిని అనుగ్రహించాడు, సమాధానపరిచే వార్తను అనుగ్రహించాడు అని తెలియజేస్తా ఉన్నాడు. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. చూడండి ఏం జరిగింది. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ ఆయన ఏ సూచక్రియలు చేశాడు, ఏ మహత్కార్యాలు చేశాడో, ఏ అద్భుతాలు చేశాడో, ఎన్నైతే గొప్ప క్రియలు చేశాడో, ఏవైతే బోధించాడో వాటన్నిటికీ మేము సాక్షులము. అయితే ఆయనను వారు మ్రానున వేలాడదీశారు. ఎక్కడ వేలాడదీశారంట? సిలువ మ్రానున వేలాడదీశారు. అయితే చంపేసినా కానీ దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాదు, దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించాను. వారికి మాత్రమే కనిపించాడండి స్టార్టింగ్, అవునా కాదా? ఇదిగో మగ్దలేన మరియయు, వేరొక మరియయు, సలోమేయు అక్కడికి వెళ్ళినప్పుడు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ కలిగింది. తర్వాత వాళ్ళందరూ కూడి ఉన్నప్పుడు, తోమా లేకుండా ఉన్నప్పుడు దర్శనం కలిగింది. తర్వాత ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కనపడ్డాడు. వాళ్ళకే మొదట వాళ్ళకే కనిపించాడు. ఆ తర్వాత అనేకులకు కనిపించాడు 40 దినములు. కానీ మొదట ఎవరికంట? అన్నపానములు పుచ్చుకున్న మాకే కనిపించాడు. చూడండి, ఇదిగో దానికి మేము సాక్షులం. మేమేదో తెలియని దాని గురించి చెప్పేవాళ్ళం కాదు, ఎవరో చెప్పిన దాని గురించి చెప్పేవాళ్ళం కాదు. మేము మా కన్నులారా చూసాము, మా చెవులారా విన్నాము, మేము ఆయనతో కలిసి నడిచాము, ఆయనతో కలిసి భోజనము చేశాము. మాకు పునరుద్ధానుడు అయిన తర్వాత మొట్టమొదటిగా మాకే కనిపించాడు ఆయన. ఆయనను దేవుడు ఏం చేశాడంటే 42వ వచనంలో, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. ఎవరు నియమించారంట? దేవుడు నియమించాడంట. ఎవరిని నియమించాడంట? క్రీస్తుని నియమించాడంట. ఏ విధంగా నియమించాడంట? న్యాయాధిపతిగా నియమించాడంట ప్రజలందరి మీద. అందుకని పేతురు కూడా మొదటి ప్రసంగంలో ఏమన్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంటే ఏమని అర్థము? ప్రభువు అంటే రాజు అని అర్థము. రాజే కదా న్యాయం తీర్చేది, రాజానా కాదా? రాజే. ఇదిగో న్యాయాధిపతిగా మీ మీద నియమించాడు దేవుడు. ఏమన్నాడు? ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును, ఒకరికి కాదు, మనుషులకి అంటే బ్రతుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, చనిపోయిన వారికి కూడా ఏమంటున్నాడు? దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. ఎవరియనా? యేసు క్రీస్తు అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అనెను. నేను ఒక్కనే కాదు చెప్పేది. ఇదిగో ఏమన్నాడు తెలుసా? న్యాయాధిపతినిగా యేసుక్రీస్తుని నేను నియమించాను. ఎవరి మీద? సజీవుల మీద మృతుల మీద నేను నియమించానని ఈ వాక్యాన్ని తెలియజేయమని, అందరికీ తెలియజేయమని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలను తెలియజేయాలని ఆజ్ఞాపించాడు. ఆయన యందు, ఎవరి యందు? యేసు క్రీస్తు యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామమందు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ చెప్తున్నారు. ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని